అజ్ఞాతవాస్ అన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు మెహర్ రమేష్ అని మీరు ట్రోల్ చేయడానికి రెడీగా ఉండండి. మరి ప్రభాస్ గారికి బిల్లా ఇచ్చాడు కదా, బిల్లా ప్రభాస్ బిల్లా ఇచ్చాడు కానీ కమర్షియల్ గా అయితే సినిమా హిట్ అవ్వలేదు భయ్య. జస్ట్ స్టైలిష్ గా చెప్పుకోవడానికి అయితే బిల్లా ఉంది అంతే. సినిమా బ్లాక్ బస్టర్ అని ఎవరు చెప్పలేదు. సో అంతే. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా ఉన్నా కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తే పక్కా హిట్ అంటున్నారు కదా. అక్కడ ఉంది మెహర్ రమేష్ భయ్య, పవర్ స్టార్ కాదు కదా. పవర్ స్టార్ లాంటి క్రేజ్ డబుల్ ఉన్నా సరే అక్కడ సినిమా బాల్తా పడిపోద్ది. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు? ఎందుకంటే ఆయన హిస్టరీ భయ్య, హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది కదా. తీసేవన్నీ ఫ్లాప్, హిట్ మూవీ లేదు కదా. ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు కదా బ్రో. అదో సామెత ఉంటది బ్రో, గుర్తు రాలేదు అంతే. అది అంటే అన్నం ఉడికిందా చెప్పండి అంతే. అలాంటిది 10 సినిమాలు తీసాడు, ఫ్లాప్ తీసాడు, మళ్ళీ ఈ సినిమా హిట్ అవద్దు అనుకుంటే మన ఎరితాను అడిగే మీ ఎరితాను అంతే. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఏమేమి గుర్తుకు వచ్చింది మైండ్ లో? ఈ సినిమా మీకు ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ గుర్తొచ్చింది ప్రొడ్యూసర్స్. అంటే ప్రొడ్యూసర్స్ నా సినిమా తీయడానికి ఏ బ్యాంక్ కనవేస్తారో తెలియదు కదా, అది నాకు గుర్తొచ్చింది ముందుగా. సంవత్సరాల తరబడి నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ. నేనే కోరుకుంటున్నాను మెహర్ రమేష్ గారికి సినిమా ఇమ్మని. ఖచ్చితంగా సినిమా ఇస్తే ఆయన ఒక గొప్ప హిట్ సినిమా తీయగలడని నేను నమ్ముతున్నాను. కానీ ఎవరో అంటే నాకంటే ఫ్యాన్ ఎవడో లేడు కదా, ఉన్నాడా చూపించు. మనం ప్రొడ్యూసర్ వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి 10 సినిమాలు తీసుకోవచ్చు అంతా, అన్ని డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే. ఓకే, థ్యాంక్ యూ. ఇస్తారని నేను అనుకోలేదు. ఇస్తే మెహర్ రమేష్ అదృష్టం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు తీశారు, పెద్ద పెద్ద స్టార్ హీరోలతోని. అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఇప్పుడు పవర్ స్టార్ గారితో సినిమా తీయాలని నా కోరిక, ఖచ్చితంగా తీస్తానని చెప్తున్నారు. మరి ఆయన సినిమా తీస్తే హిట్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు డైరెక్టర్ గారు మెహర్ రమేష్ గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇచ్చారనుకోండి, తప్పనిసరిగా ఏంటంటే హిట్ అవుతుంది. అంటే పూర్వం ఎన్ని సినిమాలు తీసారా ఫ్లాప్ అన్నది పక్కన పెట్టండి, ఇప్పుడు కానీ తీస్తే తప్పనిసరిగా ఏంటంటే హిట్ అవ్వడానికి అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ గా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఇచ్చిన మట్టుకి వారికి సక్సెస్ఫుల్ గా సినిమా అసలు సినిమా చేయకపోతే మేల్ అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. అంటే అలాగే ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ గా కావాలన్న కూడా కొంతమంది ఉంటారు, మరి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ కోసం ఏంటంటే మరి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే సినిమాలు తీసి ఇద్దరిని కూడా మెప్పించవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఉండాలి ఇటు ఉండాలి, రెండిట్లో కూడా కనీసం ఎక్కువ కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంటి గొప్ప వ్యక్తులు సినిమా చేసినా కూడా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. సో అట్లాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడము వద్దు, మీకున్నటువంటి క్రేజ్ పోతుంది అని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడైతే మెగాస్టార్ తో తీస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి అప్పుడు ఉన్నటువంటి కథను పెట్టేటంటే అది ఫెయిల్యూర్ అవ్వుంటూ ఉండొచ్చు. కానీ అదే డైరెక్టర్ ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియా వైజ్ గా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరన్నది కూడా ఇప్పుడు బాగా తెలిసింది మీకు. అటు పొలిటికల్ గా కానీ ఇటు ఏంటంటే సినిమా హీరోగా కానీ చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం పెట్టిన సినిమా అన్నది ఏంటంటే ఫ్లాప్ వీటితో సంబంధం లేకుండా ఏంటంటే అటు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ లాస్ లేకుండా ఏంటంటే ఆ మూవీ అన్నది తప్పనిసరిగా మీకు ఉంటుందండి. పవర్ స్టార్ అని వదిలిపెట్టాను. ఫస్ట్ ఆయన ఇచ్చిన గొప్ప గొప్ప ఫిలిం ఇండస్ట్రీ కానీ మనకి ఇండస్ట్రీ హిట్లు కానీ ఏందనుకున్నాం, శక్తి, షాడో, మొన్న వచ్చిన బోలా శంకర్. అమ్మ మైండ్ అసలు మాటలు చెప్పాలంటే అది ఏడబెట్టుకోవాలో కూడా తెలియలే. అంత మంచి ఫిలిమ్స్ మన ఇండస్ట్రీకి ఇచ్చింది కాబట్టి ఆయనని ఆ స్థానంలో చూడాలా. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ అన్న మేయర్ రమేష్ కలిసి తీస్తున్నారు అన్నావు కదా, నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అన్నతో కాకుండా మేయర్ రమేష్ అన్ననే 4 రోజుల్లో లేకపోతే స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్లన్నీ మేయర్ రమేష్ అన్ననే ఉంటే అప్పుడు అది సినిమా హిట్ అవుతుంది. లేదనుకో ప్రతి సినిమా రాడే. అంటే మరి ఇప్పుడు ఇంత మంచి హిట్లు అందించాడు కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఇప్పుడు ఇది ఎట్లా మరి వరల్డ్ వైడ్ గా హిట్ అనుకోవచ్చు? ఖచ్చితంగా చెప్తున్నాను కదా అన్న, ఈ ఫిలిం వచ్చిన రోజు మాత్రం ₹2 జెండుబామాడ బయట డబ్బా కొట్టు పెట్టుకుని కూర్చుంటాను. ఏడ కావస్తాడా. ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే లెజెండరీ డైరెక్టర్ గురించి మనం ఇంతకంటే ఎక్కువ పొగడకూడదు అన్న. అందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాజకీయాల్లో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 3 సినిమాలు ఇప్పుడు ఈ సినిమాలకి టైం ఇవ్వలేక ఆయన అట్లగుట్లం అవుతున్నారు. మళ్ళీ అసలు ఈయనకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారనుకోవచ్చా? ఇచ్చిన అసలు ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే గతంలో చూసుకున్న మనకు రాజమౌళి గారు బాహుబలితో ఎట్లా ఫేమస్ అయ్యిందో మన మేయర్ రమేష్ గారు కూడా మన శక్తి సినిమాతో అట్లా ఫేమస్ అయ్యింది. కాబట్టి ఇచ్చిన తప్పు లేదు. కానీ రాడు మాత్రం ఆ రోజు మేయర్ రమేష్ కే దిగుతుందేమో అని భయం అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో.